ఏదో తమిళనాడులో ప్రతి చోట అన్న 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 అని చెప్పేసి తిప్పి ప్రతి పేరుకి అన్న ఎన్న అనేది వస్తుంది లాస్ట్లో అన్న అని. అలాగే మీరు కూడా ఇది తమిళనాడు ఉంటున్నారా ఏంది? ఒక రాజకీయ నాయకుడిగా ఉండాల్సిన లక్షణాలు అయ్యేనా? మావి గన్నని మావి గున్నని ఇలాంటి ఏందండి అసలు? మీరు ఇందులో ఎలాంటి ప్లాన్లు వేసినా సరే ప్రజలైతే నమ్మరు. ఆంధ్రప్రదేశ్ రాజధానిగా మావిగాన్ కావాలంటూ జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన ప్రపోజల్ ఎలా చూడాలంటారు దీన్ని? ఇది చాలా హాస్యాస్పదంగా ఉందండి. ఎందుకంటే చిన్నపిల్లల ఏదో ప్రతి ఊరు అంటే ఒక అంత్యాక్షరి పాట పాడుకునేటప్పుడు చివరక్షరం తీసుకొని పాట మొదలు పెడతారు చూసారా, అదేదో ఆటలాగా. అలాగా మచిలీపట్నంలో మొదటి అక్షరం మా అని, విజయవాడలో వి అని, గుంటూరులో గన్ అని చెప్పేసి ఏంది ఇవన్నీ కలుపుకుంటే మావి గన్ అని చెప్పి కామెడీగా. అసలు కాకపోతే మనకి ఇప్పుడు మీరు చేయాల్సింది ఏందని చేయకుండా ఏంది అభివృద్ధి ఎలా చేయాలి? మనం రాష్ట్రం అనేది రాజధాని లేకుండా అతలాకుతలమై గందరగోళంగా ఉంది. 2014లో విడిపోయి రాష్ట్రం విడిపోయాక అలాంటి సందర్భంలో మీరు తీసుకొచ్చి ఏకైక రాజధాని అని చెప్పేసి మేము అప్పుడు ఒప్పుకున్నాము అంటే మేము కూడా మీతో సమ్మతిస్తామని చెప్పేసి వాళ్ళతో 2014లో ఆ టైంలో ఒప్పుకొని 2019లో మళ్ళీ అధికారంలో వచ్చాక పేరు మాట మార్చేసి మేము ఒక రాజధాని కాదు 3 రాజధానులు కావాలని చెప్పేసి ఆ మాట మార్చేసి ఒకసారిగా ప్రజలందరినీ కంగు తినేసి అక్కడ రైతులందరూ కూడా గగ్గోలు పెట్టి అక్కడ ఎవరైతే అమరావతికి స్వచ్ఛందంగా ఇది ఇచ్చారో పొలాలు ఇచ్చారో వాళ్ళందరూ గగ్గోలు పెట్టేసి వాళ్ళందరూ రోడ్డు మీద ధర్నాలు చేసి ఎన్నో సంవత్సరాలు రోడ్డు మీద నిలబడి ధర్నాలు చేసి వాళ్ళు ఇన్ని ముప్పు తిప్పలు పెట్టి మళ్ళీ 3 రాజధానుల అంశాలు లేవనైతే ఇప్పుడు మీకు ప్రజలందరూ కలిసి ఒక ఇదిని చెప్పి ఏది 11 సీట్లతో మీకు పరిమితం చేసి మీరంటే ఎంత వ్యతిరేకత ఉందని చూపించి ప్రజలు కూడా ఏకైక రాజధానికి అందరూ కూడా సమ్మతించి అందరూ కూడా ఈ రోజు కూటమి ప్రభుత్వం వెనకుండి సపోర్ట్ చేస్తూ ప్రజలందరూ కూడా ఈ రోజు చట్టబద్ధంగా పార్లమెంట్ లో చట్టబద్ధంగా ఏకైక రాజధానిని తీసుకొచ్చిన అంశాన్ని అందరూ ఆనందోత్సవాల్లో నిండుంటే మీరు ఈ రకంగా మావి గన్నని మావి గున్నని ఇలాంటి ఏందండి అసలు? ఇలాంటి అంశాలు లేవనెత్తడం అనేది చాలా దారుణం అని చెప్పి నేను తెలియజేస్తాను. గన్ అంటే జగన్ గుర్తొస్తాడేమో, ఆ పేరు మార్చుకోండి అవసరం అయితే, కాబట్టి ఇదే ఫిక్స్ చేసుకోండి అంటున్నాడు కదా. మరి ప్లాన్ బి చెప్పాను అయినా చంద్రబాబు నాయుడు గారు ఎంటలేదు, ఆయన దోపిడీకి అడ్డం వస్తుందని చెప్పి అనే మాట అంటున్నాడు కదా. మీరు ఏమి చెప్పాల్సిన పని లేదండి. మీరేమైనా చెప్పాలనుకుంటే అంతకుముందు మీ అధికారంలో ఉన్నప్పుడు 2019 అధికారంలో ఉన్నప్పుడు మీరేం చేయగలిగారు? మీరేం చేశారు? మీ రాష్ట్రాన్ని ఇది చేయాలి అది చేయాలి, ప్లాన్ బి చెప్పాను, ప్లాన్ ఇంకోటి చెప్పానంటే మీరు అమలు చేసి చూపించాల్సింది కదా. మీరేదో వెరైటీగా చేసి చూపించాల్సింది. 3 అంశాల రాజధాని విషయాన్ని ఎందుకు లేవనెత్తారు? 3 రాజధానుల అంశాన్ని ప్రజలందరూ ఏమనరులే, అధికారం మాకు ఉందిలే అని చెప్పి అనుకుంటున్నారా? ఎందుకనరు? ప్రజలకు ఆ హక్కు ఉంది. ప్రజలు ఓటేగానే అయిపోయేది అనుకోమాకండి. ఎప్పుడు కూడా ప్రజలు 5 ఏళ్లకు ఒకసారి ఓటేస్తారు. ప్రజలకు అన్ని తెలుస్తున్నాయి. సోషల్ మీడియా ద్వారా కానివ్వండి, ఎవరైనా సరే ప్రజలు వాళ్ళ పిల్లల అభివృద్ధి, వాళ్ళకి కావాల్సిన ఉద్యోగాలు కానివ్వండి, వాళ్ళకి కావాల్సిన రాష్ట్రం యొక్క అభివృద్ధి కావాల్సింది ఇవన్నీ చూసుకుంటారు. కానీ ఇలాగ మీరు ఏది పడే అది మా ఇష్టం వచ్చినట్టు మేము చేసుకుంటా వెళ్తామంటే ఎవరు వినరని చెప్పి నేను తెలియజేస్తాను. వినరేంది? అసలు మావిగన్ గురించి రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతుంది, ఇదే కావాలని ప్రజలు కోరుకుంటున్నారు అనే మాట మరి వైసీపీ నాయకులు చెప్తున్నారు కదా. చర్చ ఏం జరగట్లేదండి. చర్చ అయితే నాకు తెలిసి ఏం జరగట్లేదు. అంత కామెడీగా అనుకుంటున్నారు. ఏంది అని చెప్పేసి కామెడీగా అనుకుంటున్నారండి. ఏందంటే అసలు ఏంటది? అదేనా ఒక రాజకీయ నాయకుడిగా ఉండాల్సిన లక్షణాలు అయ్యేనా? ఒక రాజకీయ నాయకుడిగా ఉండాల్సిన లక్షణాలు అయ్యేనా? స్వచ్ఛమైన తెలుగు ప్రజలకి నోట్లో నుంచి వెంటనే పలికే విధంగా, అమరావతి అనేది తెలుగుతనం కనబడే విధంగా, మన తెలుగు యొక్క హిస్టరీని చూపించే విధంగా ఉన్నప్పుడు అది బాగుంటది. కానీ ఏదో తమిళనాడులో ప్రతి చోట అన్న 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 అని చెప్పేసి తిప్పి ప్రతి పేరుకి అన్న ఎన్న అనేది వస్తుంది లాస్ట్లో అన్న అని. అలాగే మీరు కూడా ఇది తమిళనాడు ఉంటున్నారా ఏంది? ఇది ఆంధ్ర రాష్ట్రం, తెలుగు ప్రజల రాష్ట్రం. కాబట్టి తెలుగు ప్రజల కంటే తెలుగులోనే ఉన్న పేరు అమరావతి. అయినా మీకు ఈ పేరు పెట్టాలనే ఆలోచన ఎందుకు వచ్చింది ఇప్పుడు? అసలు పేరు పెట్టేది ఏంది అసలు? మీరు మీ అంశంలో మీ 3 రాజధానుల అంశం కదా మీది. అంటే విశాఖపట్నం ఏమైపోయింది? తర్వాత ఇదేమైపోయింది మీకు? హైకోర్టు పెట్టాలనుకున్న కడప ఏమైపోయింది? కర్నూలు అనుకున్నారు కదా. ఇట్లాగా ఒక చోట ఒకటి అనుకున్నారు కదా. మరి ఆ అంశం వదిలేసి ఇప్పుడు మీరు కూడా ఏమో పేరు మీద పడ్డారేంటి? పేరు మీద పట్టడం అవసరం ఏంటి? అమరావతి పేరు ఉందండి, ఏంటి ప్రాబ్లం ఏంటి మీకు? అంటే హైవే పక్కన తొందరగా చేసుకోవాలి, అభివృద్ధి చేసుకోవాలి, తక్కువ బడ్జెట్ అయితే అన్నప్పుడు మీరెందుకు చేయాలి తక్కువ బడ్జెట్లు? అదే అంశాన్ని, అదే ఏకైక రాజధాని మీరు అదే గుంటూరు విజయవాడ పెద్ద దూరం అయి ఉంటుంది. మంగళగిరి ఏముంది దూరం పెద్దగా? ఇవన్నీ దూరాలు లేనప్పుడు మీరు అక్కడక్కడే మీరే అభివృద్ధి చేసి చూపించచ్చు కదా. మీకు మంచి మెజార్టీ ఇచ్చారు కదా ప్రజలు. అలాంటప్పుడు ఎందుకు చేయలేదు?
అలాంటప్పుడు మీరు చేయాలి, చేసి చూపించాలి. ఇప్పుడేమో మూడు రాజధానుల అంశం లేవనైతే ప్రజలకు ఇష్టం లేదు అని మీకు అర్థమైపోయింది. దానికి మళ్ళీ మీరు కూడా సింగిల్ రాజధాని వైపు వచ్చేసారు. ఈ సింగిల్ రాజధాని అనేటప్పుడు మళ్ళీ నా మాట చెల్లాలా, నాది చెల్లలేదు, అమరావతి కాకపోయినా ఇది చేయాలా, అసలు ఆ టైప్ ఆఫ్ మైండే ఒక నాయకుడికి ఉండకూడదని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ చంద్రబాబు నాయుడు దోపిడీ అరికట్టాలంటే గనక ఈ 3 ప్రాంతాలు అయితేనే కరెక్ట్ అవుతుంది. రాజధాని ప్రాంతంలో ఆయన పొలాలు ఆయన ఇష్టం వచ్చిన వాళ్ళకి ఇచ్చుకొని తక్కువ రేటుకి ఆయన కమిషన్ల కోసమే ఇదంతా చేస్తున్నారు అనే మాట అంటున్నారు కదా. మరి ఈ వయసులో ఆయనకి ఏం కావాలండి? ఆయన సాష్టాంగ నమస్కారాలు చేసి దేవుడికి ఆయనేమో ఏదో ఒకటి చేసి ప్రజలకి చిరస్మరణీయంగా ఒక ఇది ఇవ్వాలని చెప్పేసి ఒక మంచి కళల ఒక రాజధాని, దేశంలోనే అత్యున్నత రాజధాని తీర్చిదిద్దాలని కూటమి నాయకులతో కలిసి ముందుకు పోతా ఉంటే ఒక పక్కన ఈ విధంగా రాళ్ళేయటం అనేది చాలా దారుణాతి దారుణం. అందరూ కూడా ఏకైక రాజధానికి కట్టుబడి ఉన్నారండి. ప్రజలు కూడా అందుకనే సపోర్ట్ చేశారు. సపోర్ట్ చేసి 2019లో మీరేదో యువకుడు ఏదో ఉత్సాహవంతుడు బాగా ఏదో టాప్ లెవెల్ లో తీసుకెళ్తారని చెప్పి అనుకుని మీకు అవకాశం ఇచ్చారు. అది మీ వల్ల కాలేదని తెలిసిపోయింది. మళ్ళా సీనియరే సీనియారిటీ అని చెప్పేసి మళ్ళా కూటమి నాయకులకి అవకాశం ఇచ్చారు. ఈ కూటమి నాయకులు కూడా వెంటనే స్పందించే నాయకులు కాబట్టి ఏ ప్రాబ్లం ఉన్నా వెంటనే స్పందిస్తున్నారు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే దిశగా అడుగులు వేస్తున్నారు. టైం కూడా వేస్ట్ చేయకుండా బాగా కంటిన్యూస్ గా మనకి పనులు కూడా జరుగుతూ ఉన్నాయి ఇప్పుడు. కాబట్టి మీరు ఇందులో ఎలాంటి ప్లాన్లు వేసినా సరే ప్రజలైతే నమ్మరు. ప్రజలు నమ్మటానికి ఇంకోసారి మోసపోవడానికి ఇష్టంగా లేరు అని నేను తెలియజేస్తున్నాను. మీరు ఇష్టంగా లేరు అంటున్నారు. మరి వైసీపీ నాయకులు మీరేమో అన్ని పార్టీలు ఏకగ్రీవంగా ఉన్నాయి అంటున్నారు. అటు లోక్సభలో గానీ రాజ్యసభలో గానీ 2 చోట్ల వైసీపీ నాయకులు వాకౌట్ చేశారు కదా. మరి దాన్ని ఎలా చూడాలంటారు? చేస్తారండి. వాళ్ళు ఎందుకు చేయరంటే వాళ్ళ అంశం ఏంటి? 3 రాజధానుల అంశం వాళ్ళది కాబట్టి చేస్తారు. ఇక్కడేమో ఏమంటున్నారు? ఈ బిల్లు పెట్టక ముందు మాకు ఒక రాజధాని కూడా మాకు ఇబ్బంది ఏం లేదు, దానికి మేము వ్యతిరేకం కాదు అని చెప్పి అంటారు. ఈ పక్కనే ఇలా అంటారు. ఇక్కడ వచ్చి ఈ ప్రజల దగ్గర అక్కడికి వెళ్ళి ఓటింగ్ వేసేటప్పటికి అక్కడేమో టీవీలు లేవు, అక్కడేమో ఫోన్లు లేవు, అక్కడేమో ఇది లేవు అనుకుంటారేమో, సోషల్ మీడియా లేదనుకుంటారు. అన్ని ఉన్నాయి కదా, అన్ని తెలిసిపోతాయి. అక్కడెక్కడో ఏడవ జరిగిన యుద్ధాలు గంటకి ఏమవుతుందో తెలియట్లా మనకి. అలానే ఆ పార్లమెంట్ లో బిల్లు పెట్టి దాన్ని ఒక పర్మనెంట్ గా అంటే దాన్ని ఒక చట్టాన్ని చేసి దాన్ని ఏకైక రాజధాని చట్టాన్ని ఎప్పుడైతే చేశారో ఇంకా దాన్ని మార్చడం ఎవరి తరం కాదు. ఇందులో అయితే ఎవరైతే పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్ ఉన్నారో వాళ్ళు ఇప్పుడు హ్యాపీగా రాజధానిలో వచ్చి పెట్టుబడులు బాగా భారీ పెట్టుబడులు పెట్టుకోవచ్చు. ఇక వాళ్ళకి నమ్మకం ఉంది. ఈ యొక్క కూటమి ప్రభుత్వం ముందుకు తీసుకుపోతా ఉంది. ముందు వచ్చి ఉద్యోగాలు కానివ్వండి అన్నిట్లో కూడా బ్రహ్మాండమైన రేంజ్ కి తీసుకెళ్తది. తప్పకుండా ఇది ఒక విజయం. ఇది ఒక ఆంధ్రుల మన తెలుగోళ్ళ అందరి విజయం. ఇది మనం ముందు ఈ విజయాన్ని ఇంకా మన బిడ్డలకి ఇంకా ముందు ఇంకా మంచి ఒక రేంజ్ లో తీసుకెళ్లి రాష్ట్రాన్ని దేశంలోనే అత్యున్నత రాజధానిగా చూపిస్తారు. మనందరం సహాయ సహకారాలు అందిస్తాం తప్పనిసరిగా. ప్రజలు ఎప్పుడు కూడా రెడీగా ఉన్నారు. అలానే కూటమి నాయకులు కూడా దాన్ని ముందుకు ఇంకా అభివృద్ధి దిశగా తీసుకెళ్తున్నారు. ఇది మనందరి విజయం అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.